కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఫార్ములా ఈ రేస్ కేసులో తనపై నమోదైన కేసులో కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ ఈ పిటిషన్ పై కోర్టు విచారణ చేపట్టనుంది. మరోవైపు కేటీఆర్ ను అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఇచ్చిన ఆదేశాల గడువు నేటితో ముగియనుంది. ఈ క్రమంలో కోర్టు ఆదేశాలను పొడిగిస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరుగుతుంది. ఫార్ములా ఈ రేస్ కేసులో తనపై నమోదైన కేసులు కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, థ్యాంక్ యూ యామిని. ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించి కేటీఆర్ పిటిషన్ పై నేడు హైకోర్టులో అయితే విచారణ అయితే కొనసాగనుంది. ముఖ్యంగా ఫార్ములా ఈ కార్ రేస్ అని కేటీఆర్ ఇప్పటికే క్వాష్ పిటిషన్ అయితే దాఖలు చేశారు. ముఖ్యంగా తనపై నమోదైన కేసుని క్వాష్ చేయాలంటూ కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలోనే ముఖ్యంగా ఇప్పటివరకు కూడా ఈ కేసుపై గతంలో విచారణ అయితే జరిగింది. ఏదైతే ఈ నెల 31 వరకు కూడా అరెస్ట్ చేయవద్దు అంటూ కూడా హైకోర్టు అయితే ఆర్డర్ జారీ చేసింది. ముఖ్యంగా కేటీఆర్ పిటిషన్ పై మరోసారి అయితే ఈ రోజు విచారణ అయితే కొనసాగనుంది. ముఖ్యంగా ఏదైతే ఫార్ములా ఈ కార్ రేస్ కి సంబంధించి విదేశీ సంస్థకు నగలు బదిలీ అయిన నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు కేసు అయితే నమోదు చేశారు. ఎప్పుడైతే కేసు నమోదు చేశారో ఇమీడియట్ గా కేటీఆర్ కూడా హైకోర్టును అయితే ఆశ్రయించారు. హైకోర్టు ఆశ్రయించి క్యాష్ పిటిషన్ అయితే దాఖలు చేయడంతో కూడా హైకోర్టు విచారణ చేపట్టి ఈ నెల 31 అంటే ఈ రోజు వరకు కూడా కేటీఆర్ అరెస్ట్ చేయొద్దంటూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది. కానీ విచారణకు మాత్రం ఇంకా ఏసీబీ అధికారులు ఇంకా నోటీసులు అయితే జారీ చేయలేదు. ముఖ్యంగా ఈ రోజు జరిగే ఏదైతే ఈ విచారణకు సంబంధించి ఒకవేళ కేటీఆర్ కు సంబంధించి ముఖ్యంగా ముందస్తు బెయిల్ కనుక క్యాన్సిల్ అయితే ఖచ్చితంగా రేపు కానీ ఎల్లుండి కానీ నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం అవుతుంది. ఒకవేళ ఇందులో అరెస్టులు కూడా జరిగే అవకాశం అయితే ఉందనే చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ.